V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. విశాఖ నగరపాలక సంస్థ ఈరోజు మేయర్ ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ జరిగింది. అనంతరం మీడియా మిత్రులకి స్వీట్ల పంపిణీ. ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి 97 మంది కార్పొరేటర్స్ తో కలిసి నగరాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో లోపాలను సవరించుకొని 2025లో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేసి జీవీఎంసీ అభివృద్ధిలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 2024-25 సంవత్సరానికి వచ్చినట్లయితే 185 కోట్ల 21 రూపాయలతో 813 పనులు మనము చేపట్టాము. అందులో 197 పనులు 18 కోట్లతో సుమారు 18 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. అలాగే 2 దశలలో 22 ప్రధాన రహదారులు 131 కోట్లతో మనము ప్రతిపాదించగా 13 పనులు పూర్తి కాగా మిగిలినవి కూడా ఇప్పుడు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడైతే పార్ట్ హోల్స్ మనము గుర్తించామో దాని పార్ట్ హోల్స్ని కూడా మనము చేయడం జరిగింది. అలాగే ఏవైతే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి మనము సుమారు 10 కోట్ల వ్యయంతో వాటి మరమ్మతులు కూడా చేయడం జరిగింది. మిగిలినవి కూడా మనము ఇప్పుడు చేస్తూ ఉన్నాము బరియల్ గ్రౌండ్స్. అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మనకి 672 కోట్ల వ్యయంతో 58 ప్రాజెక్టులు మనము పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 15వ ఆర్థిక నిధులలో భాగంగా అయితే మనము ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇలా అనేక పనులు మనం చేయడం జరిగింది. నీటి సరఫరాకు వచ్చేసరికి 662 కోట్ల వ్యయంతో 49 పనులు మనము చేపట్టగా అందులో 136 కోట్ల వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. అలాగే ఈ నిధులతో 24/7 మంచినీటి పనులు 5 MLD STP నందు మురుగునీటి పైప్ లైన్ లో పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే నూతన ప్రాజెక్టు పనుల ప్రతిపాదనలో జోన్ 2కి సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే ఉడిసర్లాలో 85 MLD ఈ పనులు 500 కోట్ల రూపాయలతో మనము చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కూడా. అలాగే ప్రజారోగ్య విభాగం నుంచి చూసినట్లయితే మనము విశాఖ నగర ప్రజల సహకారంతో జీవీఎంసీ యంత్రాంగం కృషితో స్వచ్ఛ సర్వేక్షణలో మనము 2023-24లో కూడా పూర్తి ర్యాంకును సాధించుకోగలిగాము. అంతేకాకుండా 3 సార్లు మనం వాటర్ ప్లస్ ధృవీకరణను, అలాగే 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ను విశాఖ నగరం సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 2,000 మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రిమీడియేట్ చేసి 33 ఎకరాలు భూమిని పునరుద్ధరించి, అలాగే 2,000 మొక్కలను నగర పర్యావరణ దృష్ట్యా నాటడం కూడా జరిగింది. అభివృద్ధి కొరకు 98 వార్డులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ స్థాయిని పెంపొందించుకునేటకు స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉత్తమ సేవలు కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహిస్తూ వారికి రక్షణగా వ్యక్తిగత రక్షణ పరికరాల ఉపయోగం నిర్వహణకు మార్గదర్శకాలతో కూడిన ఒక హ్యాండ్ బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఇన్స్పెక్టర్స్, అలాగే వార్డు శానిటేషన్ కార్యదర్శులు, 1500 మంది పారిశుద్ధ్య కార్మికులు, వీరందరూ కూడా అక్కడ విజయవాడలో సేవలు అందించారు. వాళ్ళ సేవలను గుర్తిస్తూ కూడా ప్రభుత్వము వాళ్ళకి 2 జతల బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఫ్రైడే డ్రై డేగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ప్రతి జోన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నీటి నిల్వలు ఉంటాయో అక్కడ గంబోషియా ఫిషెస్ వేసి దోమలు వృద్ధి చెందకుండా అలాంటి కార్యక్రమాలు కూడా మనము చేయడం జరిగింది. 2024 జనవరి 1 నుంచి ఇప్పుడు డిసెంబర్ 19 వరకు కూడా 143 మలేరియా, అలాగే 642 డెంగ్యూ, 5 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. అవి ఇంకా స్ప్రెడ్ కాకుండా ఏ ప్రాంతంలో ఎక్కువ ఈ డెంగ్యూ చికెన్ గున్యా వచ్చే ఆ ప్రాంతాలని మనం పరిగణలోకి తీసుకొని మనం ఈ ఫాగింగ్ స్ప్రేయింగ్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన 27 కేటగిరీలైన ఎన్టీఆర్ భరోసా భద్రతా పింఛను 1,44,680 మంది పేదలైన పింఛన్దారులకు మనము సుమారు 62 కోట్ల రూపాయలతో ప్రతి నెల కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏపీ టిట్కో హౌసెస్ 24,192 మందిని గుర్తించగా ఇప్పటి వరకు మనము 2,496 మందికి ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వడం జరిగింది. టిట్ కూడా మనం అందజేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాలు మొత్తం 33,240 మంది ఉన్నారు. వాళ్ళకి 3,69,629 SHG మహిళా సభ్యులు ఉండగా అందులో 1,142 స్లమ్ సమైక్యులు, 17 మంది పట్టణ సమైక్యులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి 730 కోట్ల బ్యాంక్ లింకేజ్తో పాటు రుణం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. నుండి జాతీయ అవార్డును జీవీఎంసీ దక్కించుకుందని, అలాగే ఈ అవార్డులు ప్రజల సహకారంతో జీవీఎంసీకి లభించాయని తెలియజేస్తున్నాము. విశాఖను తీర్చిదిద్దేందుకు, భావితరాలకు పర్యావరణ హితమైన విశాఖను అందించేందుకు జీవీఎంసీ 2025 జనవరి 1వ తేదీ నుండి విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ ఆ దిశగా ప్రజల అవగాహన కొరకు 45 రోజులు ఈ కార్యక్రమాన్ని మనము చేపట్టడం జరిగింది. జనవరి పరిసరాల పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, సరఫరా, వినియోగాలను వ్యతిరేకిస్తానని, పర్యావరణ హితమైన వస్తువుల వాడకం ద్వారా విశాఖ నగరాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా తీర్చిదిద్దుటకు నా వంతు కృషి చేస్తానని, ఈ విశాఖ నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన నివాస ప్రాంతంగా భావితరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై.